హలో. హాయ్ ఫ్రెండ్స్. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కేఆర్హెచ్ఎల్ ఛానల్ అండి. ఇప్పుడు చెప్పబోయే స్కూల్ పిల్లల కోసం. అది ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఇప్పుడు సర్కారు పుస్తకాలు ఎందుకు పంపిణీ చేస్తుంది స్కూల్ పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి? గవర్నమెంట్ పిల్లలు స్కూల్లో గరీబ్ పిల్లలు ఉంటారు. మంచి చదువుకోవాలి, మంచి ఉత్తీర్ణులు అవ్వాలి, మంచి ఉద్దేశంతో అయితే స్కూల్లో బుక్స్ అయితే స్కూల్లో పంపిణీ చేస్తారు మన ప్రభుత్వం ఎక్కడైనా సరే. అయితే అక్కడ ఏం జరిగిందంటే 13,000 పుస్తకాలు, లారీ నిండా పుస్తకాలు, గవర్నమెంట్ పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్. అవి అది కూడా ఎప్పటియో పాత బుక్కులు కూడా కాదు, కొత్త బుక్కులు ఈ సంవత్సరంవి పిల్లలకు పంపిణీ చేయకుండా వాళ్ళు అమ్ముకోనికే తీసుకుపోతారు మహానుభావులు. పిల్లలకి పంపిణీ చేయకుండా ఈ ఇయర్ పుస్తకాలు అలాగే తీసుకెళ్ళి అమ్ముతుంటే మంచిగా పట్టుబడ్డారు. లారీ నిండా పుస్తకాలు, అది కూడా కిలో లెక్కన అమ్ముదామని పట్టుకోబోతున్నారు. ఇవేం పనులు రా నాయన? గవర్నమెంట్ సొమ్ము ఎంతగానో ఇక అన్నీ అయిపోయినాయి. ఈ పుస్తకాలు ఇక పిల్లల చదువుల మీద పడ్డారా? పుస్తకాల మీద పడ్డారు అంటే అవి అమ్ముకొని ఏం బాగుపడతారు, ఏం తింటారా? ఆ పుస్తకాలు పిల్లలకి ఇస్తే వాళ్ళు మంచిగా చదివి వాళ్ళు మంచి ప్రయోజకులు అవ్వరా? ఆ బుక్కులను కూడా వదిలిపెట్టకుండా అమ్ముతామని పట్టుకోపోతుంటే మంచిగా దొరికిరు. పోలీసులు అయితే అరెస్ట్ చేసారు. 13,000 పుస్తకాలు అంటే ఎంతమంది పిల్లల భవిష్యత్తు చెప్పండి మీరే. మరి గింత దారుణము తయారైనారు. పిల్లల ఫ్యూచర్ ఏంది? ఆ బుక్స్ ప్రభుత్వం ఎందుకు పంపిణీ చేసింది? పిల్లలకు పంచాలి, పిల్లలకు బుక్స్ అందజేయాలి. ఈరోజు బాలికలే రేపటి పౌరులు. ఈరోజు మంచిగా విద్య చదివి మంచిగా ఉంటేనే వాళ్ళకు విద్యా బోధన అందిస్తేనే రేపటి పౌరులు. రేపు మన మొత్తం పరిపాలన వాళ్ళ చదువులు వాళ్ళ ఇక మనకి తరతరం పెరుగుతూ పోతుంటే వాళ్ళు రేపటి పౌరులు. మీరు ఇట్లా అర్ధంతరంగా ఆపేసి వాళ్ళని జీవితాలు నాశనం చేసి బుక్కులు లేకుండా ఇట్లా తీసేస్తే ఏమవుతారండి పిల్లలు? నాకైతే ఈ విషయం మీద చాలా కోపం వస్తుందండి. ఇట్లా చేయడం తప్పు, కానీ దొరికిన వాళ్ళకైతే శిక్ష పడుతుంది కంపల్సరీ. నాకైతే ఈ ముచ్చట చూడంగానే చాలా బాధేసిందండి. మీ అందరితో షేర్ చేసుకుందామని పట్టుకొచ్చిన. ఏంది అన్నిట్లా కాకుండా ఈ పుస్తకాల బుక్లు స్కూల్ మీద పడ్డారు, పిల్లల బుక్స్ మీద. పిల్లలకు చదువుకునే భాగ్యం కూడా లేకుండా చేస్తున్నారు ఈ మధ్యలో ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు. సర్కార్ దీని మీద మంచిగానే గట్టిగానే తీసుకుంటుంది, వాళ్ళని అరెస్ట్ చేస్తుంది. ఇంకొకరు ఎవరైనా ఇట్లాంటి పనులు చేయాలంటే భయపడతారు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.